134వ శ్లోకము. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ శ్లోకంలోని మొదటి నామము రాజరాజేశ్వరి. ఇది 684వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజరాజేశ్వరి అయిన మహా అని చెప్పాలి. రాజ అంటే రాజులకు, రాజు అంటే రాజులైన వారిని, ఈశ్వరి పరిపాలించున్నది. రాజు అంటే చంద్రుని యొక్క, రాజా అంటే యజమాని అయిన శివునికి ఈశ్వరి భార్య. రాజా ప్రకృతి రంజనాత్ అన్నారు. ప్రకృతిని ప్రజలను రంజింపచేసేవాడు రాజు. చంద్రుడు కూడా ప్రజలను రంజింపచేస్తాడు కాబట్టి రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. రాజు అంటే పరిపాలించేవాడు అని అర్థము. యజమాని ఇంటిలోని కొందరిని పరిపాలించేవాడు కాబట్టి యజమాని కూడా రాజు పదానికి అర్హుడే. ఈ అర్థాలను బట్టి రాజరాజు అంటే చంద్రునికి యజమాని అంటే శివుడు అని అర్థం వస్తుంది. ఈ రాజరాజుకు ఈశ్వరి అంటే శివునికి ప్రాణేశ్వరి అని అర్థం చెప్పుకోవచ్చును. ప్రజలను పరిపాలించేవారు రాజులైతే ఈ రాజులను పైనుండి పరిపాలించే అష్టదిక్పాలిక త్రిమూర్తి ఆదులు రాజరాజులవుతారు. మళ్ళీ ఈ రాజరాజులు సర్వజగత్ పరిపాలనాధికారిణి అయిన అమ్మవారిచే పరిపాలితులే కాబట్టి అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరి దేవిని శ్రీ విద్యా షోడసాక్షరి మంత్ర విద్యాది దేవతగా చెబుతారు. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పుకోవచ్చును. 1 శివుని యొక్క ప్రాణేశ్వరి, 2 రాజుల యొక్క దిక్పాలిక త్రిమూర్తి ఆదుల యొక్క పరిపాలకురాలు, 3 శ్రీ విద్యా షోడసాక్షరి మంత్ర విద్యాది దేవతా స్వరూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రాజ్యదాయిని. ఇది 685వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజ్యదాయిన్యైన మహా అని చెప్పాలి. తన భక్తులకు, ఉపాసకులకు, శ్రేష్ఠులకు వారి వారి అర్హతను బట్టి, దీక్షా బల సామర్థ్యాలను బట్టి వారికి రాజ్యాలను ఇస్తుంది. ఈశ్వరునికి కైలాసము, విష్ణువుకి వైకుంఠము, బ్రహ్మకు సత్యలోకము, ఇంద్రునికి అమరావతి మొదలైనవి. పైన తెలిపినవన్నీ పైకి రాజ్యాలుగా కనిపించిన ఈ రాజ్యాలకు ఆధ్యాత్మికమైన అర్థం వేరే ఉంది. దీన్నే స్వరాజ్యము లేదా స్వరాజ్యము అంటారు. తైత్తిరీయంలో ఆప్నోతి స్వరాజ్యము అని చెప్పబడే స్వరాజ్యమే ఈ స్వరాజ్యము. ఆత్మ సామ్రాజ్యము అంటే తనకు సంబంధించిన సామ్రాజ్యము అని అర్థము. చెప్పుకుంటే అమ్మవారు తన భక్తులను తన దగ్గరకు చేర్చుకొని తన పరివారంలో ఒకరిగా చేసుకుంటుంది. ఇక అప్పటి నుండి భక్తుడి వల్ల జరిగే పనులన్నీ అమ్మవారి పర్యవేక్షణలో, నియంత్రణలో జరుగుతాయి. అంటే ఆ భక్తుడు విశ్వ ప్రభుత్వ నిర్వహణకు ఉత్తమ వాహికగా పనిచేస్తాడన్నమాట. ఇలా ఉన్నవారు స్వర్గంలో ఉన్నట్లే. స్వర్గం అనే పదము సు ప్లస్ వర్గము అనే 2 పదాల కలయిక వల్ల వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మిత్ర పరిజనాదులు, వస్తు వాహనాది సౌకర్యాలు అన్నీ తనకు అనుకూలంగాను శ్రేయస్సు కలుగజేసేవిగాను ఉండే వర్గాన్ని కలిగి ఉండటము అని ఈ సువర్గ పదము సూచిస్తుంది. ఇలా ఉన్న వాతావరణాన్ని స్వర్గమని, ఆ సౌఖ్యాలను స్వర్గలోక సౌఖ్యాలని అంటారు. ఈ స్వర్గలోక సౌఖ్యాలనిస్తుందని కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 తన భక్తులకు వారి అర్హతను బట్టి రాజ్యాలను ఇచ్చినది. 2 తన భక్తులను ఆత్మ సామ్రాజ్యాది నేతలుగా చేయునది. 3 తన భక్తులకు స్వర్గ సౌఖ్యాదులను చేకూర్చున్నది. 4 విశ్వ ప్రభుత్వ రాజ్యసభ సభ్యునిగా చేయునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రాజ్యవల్లభ. ఇది 686వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజ్యవల్లభాయై నమః అని చెప్పాలి. రాజ్య అంటే సమస్త విశ్వాస సామ్రాజ్యమునకు వల్లభ, ప్రభ్వి లేదా అధికారిని. రాజ్యం అంటే 14 భువనాలతోనూ అష్టదిక్పాలిక త్రిమూర్తి ఆది దేవతల ప్రాతినిధ్యంతోనూ నిర్వహించబడే విశ్వ సామ్రాజ్యము. దీనికంతకు ఏకైక అధినాతురాలు కాబట్టి అమ్మవారు రాజ్యవల్లభ. రాజ్యం అంటే మన అంతరంగ సామ్రాజ్యం అని అర్థం చెప్పుకుంటే మన ఆత్మ సామ్రాజ్య రాజ్ఞి అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. వల్లభ అనే పదానికి కేవలం అధినాతురాలు, ప్రభ్వి, రాజ్ఞి అనే అర్థాలే కాకుండా
రాజ్ఞిగా బృహత్తర బాధ్యతను అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహించినది అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఈ ప్రేమ అటు విశ్వ సామ్రాజ్యము పట్ల ఇటు ఆత్మ సామ్రాజ్య విషయంలోనూ కూడా చెల్లుతుంది. సమస్త విశ్వ సామ్రాజ్యానికి, వ్యక్తి ఆత్మ సామ్రాజ్యానికి అనురాగపూరితమైన అధినాధురాలు అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రాజత్ కృపా, ఇది 687వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజత్ కృపాయై నమః అని చెప్పాలి. రాజత్ అంటే విరాజిల్లు, కృప అంటే దయ కలిగినది. క్రిందటి రాజ్యవల్లభ నామంలో అమ్మవారి ప్రేమపూర్వక అధినాయకత్వము గురించి చెప్పబడినది. ప్రస్తుత నామంలో అమ్మవారి దయను గురించి చెప్పబడుతుంది. విశ్వంలోని సమస్త జీవజలానికి ఏవేవి ఏ వేళల్లో అవసరమో ఆయా విధాలుగా ఆయా అవసరాలన్నీ కాలానుగుణంగా ఋతువుల రూపంలోనూ ఆహార పానీయాదుల రూపంలోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణాది కార్యనిర్వహణలోనూ బాధ్యత పడి తన అనురాగాన్ని తన సృష్టిపై వర్షింపచేస్తోంది. కాబట్టి అమ్మవారు రాజత్ కృప, విరాజిల్లు దయాస్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఇది 688వ నామము. ఇది 12 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః అని చెప్పాలి. రాజపీఠ అంటే ప్రభుత్వాధికార స్థానములందు, నివేశిత ఉంచబడిన, నిజ అంటే తన యొక్క, ఆశ్రిత అంటే భక్తులను కలది. తనను నమ్ముకుని జీవనాన్ని సాగించే భక్తులకు రాజ్యాధిపత్యాలను ప్రసాదించే ఉన్నతాధికారం గలది అమ్మవారు అని ఈ నామాన్ని సూచిస్తుంది. నివేశము అంటే గృహము అనే అర్థములో చెప్పుకుంటే ఈ నామానికి తనను ఆశ్రయించిన వారికి తననే వాళ్లకు ఇల్లుగా చేయునది అనే ఇంకో అర్థం వస్తుంది. ఈ నామంలోని నిజ పదాన్ని నీ ప్లస్ జా అని విడదీస్తే నీ అంటే లేని, జా అంటే జననము అని అర్థాలు చెప్పుకుంటే తన భక్తులను జననము లేనటువంటి ఆశ్రమము గల వారిని చేయున్నది అని మరో అర్థం వస్తుంది. మానవ జన్మ దాకా శరీరావశ్యకత ఉంటుంది, కానీ అటుపైన శరీరావసరం లేకుండా కూడా జీవించే దేవ యక్ష కిన్నెర కింపురుషాది జాతుల వారు కూడా ఉంటారు. బ్రహ్మ అన్నా బ్రహ్మలోకం అన్నా ఒకటి. ఈ కక్షలో ఉన్న వారికి ఈ అర్థమైనా చెప్పుకోవచ్చును. లేదా జన్మలేని మోక్ష స్థితికై తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు లేకుండా తన పీఠం వద్దనే వసింపచేయునది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పవచ్చును. 1. తనను నమ్ముకున్న భక్తులకు రాజ్యాధిపత్యాది పదవులను ప్రసాదించినది. 2. తనను ఆశ్రయించిన వారికి తననే వాళ్లకు ఇల్లుగా చేయునది. 3. తన భక్తులను జననము లేనటువంటి ఆశ్రయము కలవారిగా చేయునది. 4. జన్మలేని మోక్ష స్థితికై తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు లేకుండా తన పీఠం వద్దనే నివసింపచేయునది.